మార్నింగ్ స్టూడెంట్స్. థింక్ సారీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి క్లాసెస్ అవ్వట్లేదు బికాస్ స్మాల్ డిస్టర్బెన్స్ ఉంది, అందువల్ల చెప్పలేకపోయాను. ఓకే, టుడే ఆన్వర్డ్స్ కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనండి. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద న్యూ టాపిక్, దట్ ఈస్ సారీ speed of a transverse wave in a string. Speed of a transverse wave in a string. Transverse wave in a string. Observe clearly. Speed of a transverse wave in a string. స్ట్రింగ్ మనం దీని గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ మనం ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏం చెప్పామండి, గుర్తుందా? ట్రాన్స్వర్స్ వేవ్ అంటే పార్టికల్స్ అనేవి ఈ విధంగా ఆసిలేట్ అవుతుంటాయి. వేవ్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. పార్టికల్స్ అనేవి, ఇది పార్టికల్ అనుకోండి, పార్టికల్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్. వేవ్ మోషన్ అనేది ఎలా ఉండాలండి? వేవ్ మోషన్ is like this. ఓకేనా? ఇది ఎంత ఉంటుందండి? 90 degrees పెర్పెండిక్యులర్. ఈ విధంగా ఉంటే మనం ఏం చెప్తామండి? ఈ వేవ్ ని ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్తాం. ఓకేనా? ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్తాం. ఓకేనా? ట్రాన్స్వర్స్ వేవ్ అని చెప్తాం. ఓకేనా? ఇది గుర్తుంది కదండి. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాం. ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎందులోనా? స్ట్రింగ్ అన్నా, రోప్ అన్నా, ఏదన్నా ఒకటేనండి. ఓకేనా? వైర్ అన్నా ఏదైనా మీకు ఇచ్చినట్లయితే అది దీనికి సంబంధించిందండి. ఓకేనా? ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేసెస్ అబ్జర్వ్ చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తామండి? 2 కేసెస్ అబ్జర్వ్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేసెస్ అనేవి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కేసు ఏంటి చూడండి, బాగా అబ్జర్వ్ చేయడమా. నేను ఒక థిన్ రోప్ తీసుకున్నానండి, ఆ థిన్ స్ట్రింగ్ తీసుకున్నానండి. అట్ ద సేమ్ టైం కొంచెం థిక్ రోప్ తీసుకున్నానండి. లైక్ దిస్ థిక్ రోప్ ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేస్తానండి, దానికి ఆన్సర్ చెప్పండి మీలో మీరు. ఏంటంటే ఈ థిన్ రోప్ లో నేను ఒక పల్స్ అనేది జనరేట్ చేశాను. పల్స్ అంటే ఏం చెప్పానండి? నేను జస్ట్ ఒక బౌన్స్ అనేది క్రియేట్ చేసినట్లయితే అది వేవ్ ఫామ్ రూపంలో వెళ్తుంది అని చెప్పానండి. అంటే ఇక్కడ ఉంది కదండి, వేవ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది, అని చెప్పానండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా బౌన్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే వేవ్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా వేవ్ అనేది మూవ్ అవుతుంది. నేను ఈ విధంగా బౌన్స్ క్రియేట్ చేశాను. ఆ బౌన్స్ కాస్త ఏ విధంగా అవుతుందండి? ఈ విధంగా వేవ్ మోషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సార్ వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ సార్? ఇక్కడ చూడమ్మా, ఈ థిన్ రోప్ లో వేవ్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుందా, లేదంటే ఈ థిక్ రోప్ లో వేవ్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుందా అనేది నా క్వశ్చన్ అండి. Some of the students are saying this thin rope and some of the students are saying that this thick rope. చూడమ్మా, ఆబ్వియస్లీ వేవ్ అనేది ఎందులో ఫాస్ట్ గా మూవ్ అవుతుందంటే థిన్ రోప్ లో ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి. థిన్ రోప్ లో ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, థిన్ రోప్ తీసుకున్నారు అనుకోండి, వేవ్ ని జస్ట్ ఎలా అంటే ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. అదే థిక్ రోప్ తీసుకున్నారు అనుకోండి, వేవ్ అనేది స్లోగా మూవ్ అవుతుంటదండి. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. మీరు కొంచెం థిక్ రోప్ మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూడండి, ఒక థిక్ రోప్ తీసుకోండి, దాన్ని ఈ విధంగా బౌన్స్ క్రియేట్ చేయండి. అది ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. అట్ ద సేమ్ టైం ఒక పొరచటి ఒక థిన్ రోప్ తీసుకోండి. ఆ థిన్ రోప్ తీసుకొని దాన్ని బౌన్స్ ప్రొడ్యూస్ చేయండి. ఆ బౌన్స్ అనేది ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో, ఎంత స్లోగా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? దిస్ ఇస్ ద యాక్టివిటీ. ఓకే, ఇది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ థిన్ రోప్ లో ఇది సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఇది సమ్ వెలాసిటీ వీతో మూవ్ అవుతుంది. వేవ్ స్పీడ్ అనేది వీతో మూవ్ అవుతుంది. ఓకేనండి? ఇప్పుడు నేనేం చెప్తానంటే థిన్ రోప్ లో వేవ్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఓకేనండి? థిక్ రోప్ లో ఫాస్ట్ అనేది స్లోగా మూవ్ అవుతుంది.
ఓకేనా. థిక్ రోప్ లో వేవ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. అబ్జర్వ్ క్లియర్లీ. ఇప్పుడు దాన్ని ఏం చెప్తానంటే వేవ్ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ ఏ స్ట్రింగ్. వేవ్ స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఆఫ్ ఏ మాస్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ కేసు. ఓకేనా. దెన్ సెకండ్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే నేను ఒక రోప్ తీసుకున్నాను, ఆర్ వైర్ ఆర్ స్ట్రింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దాని 2 ends నేను ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు దీని యొక్క టెన్షన్ ని నేను ఇంక్రీజ్ చేశానండి. వైర్ యొక్క స్ట్రింగ్ యొక్క టెన్షన్ ని ఇంక్రీజ్ చేశాను. సపోజ్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1000 న్యూటన్స్ అనుకోండి. ఓకేనా, 1000 న్యూటన్స్. ఇక్కడ టెన్షన్ అనేది నేను ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది జస్ట్ ఇది ఒకటి చూడండి. ఇంకోటి దెన్ సేమ్ థింగ్ నేను టెన్షన్ అనేది తగ్గిస్తానండి, చాలా తక్కువ ఉందండి. లైక్ దట్ టెన్షన్. సేమ్ కేసులో టెన్షన్ అనేది నేను డిక్రీజ్ చేశానండి 10 న్యూటన్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా, టెన్షన్ ఇప్పుడు ఈ 2 రోప్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేవ్ అనేది దేనిలో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది? వేవ్ అనేది దేనిలో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది? వేవ్ ఇందులో ఫాస్ట్ గా మూవ్ అవుతుందంటే ఆబ్వియస్లీ దిస్ టైట్ 1000 న్యూటన్ స్ట్రింగ్ లో మాత్రమే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా, 2 ends ఫిట్ చేస్తాం, ఆ స్ట్రింగ్ యొక్క టెన్షన్ అనేది ఇంక్రీజ్ చేసాం, అంటే చాలా టైట్ గా బిగించడం జరిగింది. అప్పుడు జస్ట్ నువ్వు ఈ విధంగా బౌన్స్ అనేది నువ్వు క్రియేట్ చేసినట్లయితే వేవ్ అనేది జమ్ అని ఫాస్ట్ గా వెళ్తుంది. ఓకేనండి, చాలా స్పీడ్ గా మూవ్ అవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. అది ఎట్ ద సేమ్ టైం ఈ టెన్షన్ తక్కువగా ఉన్న వైర్ లో అంటే మీరు లూజ్ గా పెట్టేస్తారు. లూజ్ గా పెట్టిన దాంట్లో వేవ్ ప్రొడ్యూస్ చేసినట్లయితే వేవ్ అనేది స్లోలీ గోయింగ్ అంటే వెలాసిటీ అంటే వేవ్ స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రపోర్షనల్ టు అని కాదండి, టెన్షన్ పై ఉంటుంది. వేవ్ స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెన్షన్. ఓకేనండి, ఈ విధంగా టెన్షన్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఫాస్ట్ అండ్ స్లో. ఏంటండి ఫాస్ట్? వేవ్ స్పీడ్. నో డౌట్. ఓకేనా, ఈ విధంగా మనం 2 కేసు సబ్జెక్ట్ చేసాం. దీన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములా అనేది డిఫైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ వేవ్ ట్రాన్స్వర్స్ వేవ్ స్పీడ్. మీరు స్ట్రింగ్ ఎందులో చూస్తామంటే వేవ్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు √T/μ. వేవ్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు √T/μ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ ప్రూఫ్ అనేది మనం ప్రూవ్ చేద్దాం. దీని యొక్క ప్రూఫ్ అనేది వేవ్ స్పీడ్ ట్రాన్స్వర్స్ వేవ్ లో స్పీడ్ అనేది స్ట్రింగ్స్ లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. దాని యొక్క ఫార్ములా ఇది వచ్చింది. ఇది ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి మనం ప్రూఫ్ అనేది చేద్దాం. ఓకేనండి, ఇందులో T అంటే ఏంటి? T అంటే టెన్షన్ అండి. T అంటే టెన్షన్ ఇన్ స్ట్రింగ్. T అంటే ఏంటండి? టెన్షన్ ఇన్ స్ట్రింగ్. ఇక్కడ మ్యూ అంటే ఏంటంటే అర్థం అంటే ఎగ్జాక్ట్ మాస్ అయితే కాదండి, మాస్ పర్ యూనిట్ లెంత్. ఎగ్జాక్ట్ మాస్ కాదండి, మాస్ పర్ యూనిట్ లెంత్. నోట్ డౌన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ దట్ ప్రూఫ్. హౌ we have to prove that thing. ఓకేనా అండి? అబ్జర్వ్ క్లియర్లీ. ఓకేనా? రైట్. సి just pause it and write. Okay, then fine. ఇక్కడ ఏం చెప్పారండి మీకు? స్పీడ్ ఆఫ్ ఏ వేవ్ v is equal to √T/μ. Here T is nothing but tension in string and mu is nothing but mass per unit length. ఓకే, సి అబ్జర్వ్ చేయండి అమ్మా. నేనేం చేస్తానంటే ఒక రోప్ తీసుకుంటానండి.
ఓకేనా. ఒక రోప్ తీసుకొని దానిలో మనం ఒక బౌన్స్ అనేది క్రియేట్ చేసానండి, అంటే ఒక వేవ్ అనేది జనరేట్ చేశానండి. కానీ ఈ విధంగా బౌన్స్ అనేది క్రియేట్ చేశానండి. అప్పుడు వేవ్ మోషన్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఈ విధంగా వేవ్ మోషన్ ఉంటుంది. దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుందండి, సమ్ వి. దాని యొక్క స్పీడ్ ఎలా ఉంటుందండి, సమ్ వి. ఓకేనండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందా. ఒక రోప్ తీసుకున్నాను, రోప్ తీసుకొని నేను ఏం చేశానండి, 1 బౌన్స్ క్రియేట్ చేశాను, అంటే 1 పల్స్ అనేది జనరేట్ చేశాను. దీన్ని పల్స్ అని కూడా అంటామండి. ఓకేనా. 1 పల్స్ అనేది జనరేట్ చేశాను. ఆ జనరేట్ చేసిన పల్స్ అనేది ఏ విధంగా ట్రావెల్ అవుతుందండి, ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకేనా. ఏ విధంగా ట్రావెల్ అవుతుందండి, ఫార్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ ఎంత స్పీడ్ తో ట్రావెల్ అవుతుందండి, సమ్ వెలాసిటీ v, సమ్ స్పీడ్ v. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి అమ్మా, నేను దీన్ని ప్రూవ్ చేయడం కోసం v √T/μ ప్రూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ ఏ స్మాల్ ఎలిమెంట్. ఈ వేవ్ లో అబ్జర్వ్ క్లియర్లీ, ఈ వేవ్ లో ఒక చిన్న ఎలిమెంట్ అనేది నేను తీసుకుంటున్నానండి. ఆ ఎలిమెంట్ నేను సంథింగ్ ఏమంటున్నానంటే dl అంటున్నానండి. ఆ స్మాల్ లెంత్ నేను ఏమనుకుంటానంటే dl అంటానండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. dl అంటానండి. ఓకేనా. నేను ఇప్పుడు ఫర్ యువర్ కన్వీనియన్స్, మీకు అర్థం కావడం కోసం ఈ స్మాల్ ఎలిమెంట్ ని కొంచెం పెద్దగా డ్రా చేసి చూపిస్తానండి. దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఐఎమ్ రైటింగ్ హియర్, జస్ట్ సి. ఈ స్మాల్ ఎలిమెంట్ ఎలా ఉందండి, కర్వేచర్, రైట్. ఈ విధంగా కర్వేచర్ ఉంది. ఓకేనా. ఈ విధంగా ఉండగాని నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ డిఎల్ అనే ఎలిమెంట్ ని తీసుకున్నాను, ఈ స్మాల్ ఎలిమెంట్ ని తీసుకున్నాను. దీనికి ఎక్స్టెన్షన్ చేశాను, సంథింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద సెంటర్. దీన్ని యాంగిల్ తో డివైడ్ చేసుకున్నాను, సమ్ థీటా అండ్ సమ్ థీటా. ఓకేనండి. సమ్ యాంగిల్స్, కర్వేచర్ కదండి. కర్వ్ అంటే ఇది ఏ విధంగా ఉంటుందండి, సర్క్యులర్ మోషన్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏంటుంది, థీటా అండ్ థీటా. ఓకేనండి. రేడియస్ ఎంతండి, r. ఓకేనా. దిస్ ఇస్ ద థింగ్ వీఆర్ హ్యావింగ్. ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఒక్క పాయింట్ అండి, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక కేసు చెప్తాం. ఇక్కడ ఏం కేసు చెప్తామంటే, మనం గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి కానీ చూసినట్లయితే ఈ పర్టికులర్ డిఎల్ ఎలిమెంట్ ఉంది కదండి, ఈ డిఎల్ ఎలిమెంట్ ఉంది కదండి, గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి చూసినట్లయితే ఈ డిఎల్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తారండి, డిఎల్ యొక్క స్పీడ్. అబ్జర్వ్, ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ డిఎల్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ డిఎల్. Is it say v? Absolutely no. Absolutely no. Why sir? మీరు గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి కానీ చూసినట్లయితే ఈ విధంగా నేను ఈ డిఎల్ ని చూశాను. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఈ డిస్టర్బెన్స్ అంటే ఏంటండి, ఆ పల్స్ ఏంటండి, ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది, పార్టికల్ అనేది ట్రావెల్ అవ్వదు. రిమెంబర్ దట్ పాయింట్. ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ లో మీరు ఒక టేప్ చుట్టినట్లయితే మీ టేప్ అనేది పల్స్ మూవ్ అవుతుంది, కానీ పర్టికులర్ పోర్షన్ మూవ్ అవుతుందండి. ఆ పోర్షన్ ఏం చేస్తుందండి, ఆసిలేట్. పార్టికల్స్ ఆర్ ఆసిలేట్ లైక్ దిస్, వేవ్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్. ఐ టోల్డ్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు అర్థమైందండి. నేను ఇప్పుడు కొత్తగా ఏం చేస్తానంటే, అనలైజ్ ఫ్రమ్ ద ఫ్రేమ్ ఆఫ్ వేవ్. నేనేం చేస్తానంటే గ్రౌండ్ ఫ్రేమ్ నుంచి కాకుండా ఈ పర్టికులర్ వేవ్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది, ఇక్కడ డిఎల్ అనేది యాజ్ ఇట్ ఈస్ దాని పొజిషన్ లోనే ఉంటుంది. నేనేం చేస్తానంటే వేవ్ ఏదైతే మోషన్ లో వెళ్తుందో, వేవ్ స్పీడ్ ఏదైతే అట్లా ఉంటుందో, జస్ట్ ఇలా వచ్చి ఇలా బ్యాక్ చూసారనుకోండి, ఇలా బ్యాక్ చూసారనుకోండి, అప్పుడు వేవ్ అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతున్నట్టు అబ్జర్వ్ చేస్తాం. అక్కడ డిఎల్ ఎలిమెంట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, అంటే వేవ్ స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుందండి, v. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ టువర్డ్స్ ద సెంటర్, అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే సర్క్యులర్ మోషన్ అనేది జరుగుతుందండి, సర్క్యులర్ మోషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్, ఎఫ్సి. సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. దీన్ని ఈ పర్టికులర్ ఆర్క్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్క్ నేను తీసుకున్నాను, ఈ ఆర్క్ ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆర్క్ నేను తీసుకొని, సారీ 1 మినిట్, ఈ ఆర్క్ నేను తీసుకున్నాను. ఈ ఆర్క్ ని తీసుకొని నేనేం చేశాను, టెన్షన్ అనేది ఇంక్రీజ్ చేశాను. టెన్షన్, సమ్ టెన్షన్, వెయిట్, సారీ, టెన్షన్. దీని టెన్షన్ ఎంత ఉంటుందండి,
టీ. దీని టెన్షన్ ఎంత ఉంటుందండి? టీ. ఈ స్ట్రింగ్ లో ఈ పర్టికులర్ ఎలిమెంట్ లో అన్ని దగ్గర టెన్షన్ సేమ్ గా ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ టు యూ. ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో అన్ని దగ్గర అంటే లైక్ దట్ ఇక్కడ టెన్షన్ అండ్ ఇక్కడ టెన్షన్ సేమ్ గా ఉంటుందా? ఉండదండి, ఉండదు. ఓకే, టెన్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, మనం తీసుకునే టెన్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ మనం కన్సిడర్ చేసింది అంతండి స్మాల్ పోర్షన్, మనం కన్సిడర్ చేసింది అంతండి స్మాల్ పోర్షన్. దట్స్ వై ఇట్ ఈస్ నీరర్ టు ద సేమ్ వాల్యూ. టెన్షన్ అనేది సేమ్ గా ఉంటుంది కొంచెం, ఎందుకంటే మనం కన్సిడర్ చేసింది ఈ చిన్న పోర్షన్ కదండి. మనం టోటల్ స్ట్రింగ్ లో అనుకోండి డిఫరెంట్ గా ఉంటుంది, టెన్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇది మనం తీసుకుంది ఓన్లీ చిన్న పోర్షన్ కదండి, ఆ పోర్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే దగ్గరగా ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? టెన్షన్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది టెన్షన్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే రెజల్యూషన్ చేస్తాను. దిస్ ఇస్ ద ఆర్క్, దిస్ ఇస్ ద యాక్సిస్. రెజల్యూషన్ తెలుసు కదండి, ఈ విధంగా రెజల్యూషన్ అనేది చేయడం జరిగింది. దిస్ ఇస్ నథింగ్ బట్ చూడండమ్మా, దిస్ ఇస్ థీటా, 90 minus theta and theta. That means t cos theta. T cos theta. You know very well about this thing, right? T sin theta. T sin theta. చూడండమ్మా, సెంట్రిపిటల్ ఇక్కడ సర్క్యులర్ మోషన్ అంటే ఏం చెప్పామండి? towards the center అని చెప్పామండి. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏం చెప్పామండి? towards the center. సర్క్యులర్ మోషన్ లో towards the center, t sin theta. సెంటర్ కి సైడ్ ఉందండి t sin theta. then horizontal components are cancelled. horizontal components are cancelled. You observe. ఇప్పుడు ఏం చేస్తానంటే సెంట్రిపిటల్ ఫోర్స్ force Fc is equal to t sin theta, 2t sin theta, 2t sin theta. మీకు చెప్పానండి ఇది స్మాల్ పోర్షన్ అండి. దట్స్ వై దిస్ యాంగిల్ is also very small. This angle is also very small. Then for small angles, sin theta is nearly equal to theta. Sin theta is nearly equal to theta. Then centripetal force is equal to 2t theta. 2t theta. Just note down. Okay. Then next. మనకి యాక్చువల్ గా సర్క్యులర్ మోషన్ లో సెంట్రిపిటల్ ఫోర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏమని చెప్తామండి? సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏమని చెప్తాం? సెంట్రిపిటల్ ఫోర్స్ Fc is equal to mv square by r. mv square by r. mv square by r. ఇక్కడ చూడండమ్మా, ఈ పర్టికులర్ పోర్షన్ అండి, ఈ పర్టికులర్ రోప్ యొక్క మాస్ ఎంత అండి? స్మాల్ మాస్ dm. మాస్ ఎంత అండి? dm. అండ్ మీకు ఆల్రెడీ చెప్పానండి మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే అర్థం ఏంటని చెప్పానండి. ఇక్కడ చూడమ్మా, మాస్ పర్ యూనిట్ లెంత్ mu is equal to, I can write it again, don't worry, just note down, I can explain that thing is very clearly. Okay, just pause it and drop it. ఓకే, అబ్జర్వ్ క్లియర్లీ అమ్మా. ఇక్కడ చూడండి నేనేం చెప్తున్నానంటే ఏం చేస్తాను? టీ కోస్తే మనకి ఏమొచ్చిందండి? ఎఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2t sin theta. ఫర్ స్మాల్ యాంగిల్స్ Fc ఈజ్ ఈక్వల్ టు 2t theta since sin theta ఈజ్ నియర్లీ ఈక్వల్ టు theta. ఓకే, దెన్ ఫైన్. ఇక్కడ నేను ఏం చెప్పానండి? ఇప్పుడు సెంట్రిపిటల్ ఫోర్స్ సర్క్యులర్ మోషన్ లో సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటండి? mv square by r. సెంట్రిపిటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటంటే mv square by r. మనకి ఆల్రెడీ తెలుసండి mu అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ అని అర్థం. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే ఎంతండి? dm by dl. మాస్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ నథింగ్ బట్, ఓకేనండి, మాస్ పర్ యూనిట్ లెంత్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ dl చూడండి అమ్మా, dl
డిఎల్ అంటే ఏంటండి పర్టికులర్ ఆర్క్ అంటే ఏంటండి ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ డిఎల్ అంటే మనం ఏం చెప్పాము డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి ఆర్క్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ రేడియస్ ఇంటూ యాంగిల్ రేడియస్ ఎంత అండి ఆర్ యాంగిల్ ఎంత అండి థీటా అండ్ థీటా 2 థీటా ఆర్ 2 థీటా ఆర్ 2 థీటా డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ 2 థీటా ఈ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా మ్యూ ఈజ్ నథింగ్ బట్ డిఎం బై డిఎల్ ఈజ్ నథింగ్ బట్ మ్యూ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎం మ్యూ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు డిఎం ఓకేనా here observe centrifugal force Fc is equal to m is nothing but dm and mass and okay na Fc is equal to dm v square by r dm v square by r మనం ఆల్రెడీ చెప్పామండి dm అంటే ఏంటండి dm అంటే ఏంటి mu dl dm is nothing but mu dl v square by r ఓకే ఆల్రెడీ మనకు తెలుసండి డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి ఆర్ 2 థీటా డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి ఆర్ 2 థీటా ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండి చాలా ఈజీ మ్యూ ఆర్ 2 థీటా వి స్క్వేర్ బై ఆర్ ఆర్ గెట్స్ క్యాన్సిల్ ఇంక రిమైనింగ్ ఏముంటుందండి ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మ్యూ 2 థీటా వి స్క్వేర్ మ్యూ 2 థీటా వి స్క్వేర్ ఆల్రెడీ వి నో అండి ఎఫ్సి అంటే ఏంటండి 2 theta this equation 1 fc is equal to ఏంటండి 2 theta is equal to mu 2 theta v square ఇక్కడ చూడండి 2 కి క్యాన్సిల్ theta theta క్యాన్సిల్ what is the remaining there remaining ఏముందండి remaining ఏముంది t is equal to mu v square then t mu cos θ వచ్చింది అనుకోండి mu is equal to v square is nothing but v is equal to under root t by mu v is equal to under root t by mu మనం ప్రూవ్ చేసామా లేదండి ప్రూవ్ చేసామా లేదా v is equal to under root t by mu ఈ ఫార్ములా సౌండ్ వేవ్స్ కి లైట్ వేవ్స్ కి దానికి వ్యాలిడ్ కాదండి ఈ ఫార్ములా సౌండ్ వేవ్స్ కి లైట్ వేవ్స్ కి వ్యాలిడ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ గిటార్ తీసుకున్నాం అనుకోండి గిటార్ లో 2 ఎండ్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అక్కడ ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది మీకు ఏం చెప్పాను టెన్షన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ వేవ్ అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అని చెప్పానండి ఓకేనా అలాంటి కేసెస్ లో మన దాన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు గిటార్ బిగించిన స్ట్రింగ్ ఓకేనా అందులో ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది v is equal to under root t by mu I hope you understand. Okay, thank you. Tomorrow we will discuss next thing. Okay, this is the entire concept of speed of a